హాయ్ గాయ్స్, నేను ట్వింకిల్. నేను ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. మీకు ఇందులో కనుక ఇంట్రెస్ట్ ఉంటే డూ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను. లైటింగ్ స్ట్రైట్నర్తోనే చేసుకుంటాను, బట్ కొన్నిసార్లు ఈ కోమ్తో చేసుకుంటాను. నాకు కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఈ కోమ్ ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా 2 సెట్టింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో 1-2 సెట్టింగ్స్. నేను 1 చాలు నాకు. నేను మ్యాక్సిమం 1లో పెట్టుకునే చేస్తాను ఎక్కువ. సో ఎక్కువ హీట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది హెయిర్ అని. ప్లస్ నేను రెగ్యులర్గా స్ట్రైట్నింగ్, యూజువల్గా అయితే నేను స్ట్రైట్నింగ్ చెయ్యను. బయటికి వెళ్ళినా సరే నార్మల్ హెయిర్తోనే వెళ్ళిపోతాను. బట్ అప్పుడు స్పెషల్గా ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు స్ట్రైట్నింగ్ అది చేసుకుంటాను, లేకపోతే నార్మల్ హెయిర్ వదిలేస్తాను. ఇట్లా సెక్షన్స్ కింద కూడా కోమ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్గా ఇట్లా కోమ్ చేసుకుంటే సరిపోతుంది. బై ద వే, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. నేను జనరల్గా ఎలా యూజ్ చేస్తానో అదే చూపిస్తున్నాను మీకు. చాలామంది వేరేగా కూడా యూజ్ చేయొచ్చు. ఇదే టూల్ని వేరే మెథడ్స్లో వేరేగా యూజ్ చేయొచ్చు. బట్ నాకైతే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ నార్మల్ కోమింగ్ చేసినట్టు చేసేస్తాను అంతే. సో మీరు ఈ హెయిర్కి ఇట్ సైడ్ డిఫరెన్స్ చూడొచ్చు. సో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇట్ సైడ్ సాఫ్ట్గా అయ్యింది. సో ఇట్ సైడ్ స్ట్రైట్గా ఉంది. ఇట్ సైడ్ చూడండి హెయిర్ ఎట్లా ఉందో. ఇట్ సైడ్ చూడండి అయిపోయింది. నేను జస్ట్ ఎండ్స్ దగ్గర కొంచెం కర్ల్స్ ఇచ్చాను. కొంచెం సీరం అప్లై చేస్తున్నా. కొంచెం షైన్ యాడ్ చేస్తుంది అని చెప్పి సీరం యాడ్ చేస్తున్నా. ఓకే, ఇట్స్ డన్. నెక్స్ట్ మేకప్ వేసుకుందాము. నేను పెద్ద ఎక్కువ మేకప్ యూజ్ చేయను. రెగ్యులర్గా బయటకు వెళ్ళినా సరే నేను జస్ట్ కాంపాక్ట్ యూజ్ చేస్తాను. ఫౌండేషన్ కూడా యూజ్ చేయను. జస్ట్ నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు స్కిన్ ప్రెప్ నేను ఆల్రెడీ ముందే చేసుకున్నాను. స్కిన్ ప్రెప్ ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, కొంచెం ప్రైమర్ అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ అప్లై చేసుకున్నాను. అది కూడా లైట్గానే అప్లై చేస్తాను. నాకు మరీ అంత ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉండవు అనిపిస్తుంది. సో అందుకని నెక్స్ట్ ఇది బాగా బ్లెండ్ చేసుకుంటాను. బ్లెండ్ చేసుకుని నేను కాసేపు ఒక 5 minutes అట్లా వదిలేసి వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను. సో అప్పుడు ఎక్కువ ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ నేను ముందే అప్లై చేస్తాను అనమాట మేకప్ స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే నా లిప్స్ కొంచెం డ్రైగా ఉంటాయి అనిపిస్తుంది. సో జస్ట్ లిప్స్ని కూడా ప్రిప్ చేస్తాను అనమాట నేను లిప్ బామ్ అప్లై చేసి. లాస్ట్లో లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను బ్లష్ చేసుకుంటాను అనమాట. బ్లష్ యాడ్ చేస్తే కొంచెం ఆ ఫేస్కి అదొక షైన్ ఇస్తుంది అనిపిస్తుంది. అంటే ఫేస్ అంతా కలగా ఉంటుంది అనిపిస్తుంది. జస్ట్ లైట్గా బ్లష్ అప్లై చేస్తాను. నేను మ్యాక్సిమం ఫింగర్సే యూజ్ చేస్తాను నేను మేకప్ వేసుకునేటప్పుడు, కొంచెం అది ఈజీగా బ్లెండ్ అవుతుంది అని. ఇక్కడైతే కాంపాక్ట్ అసలు ఓపెనే కావట్లేదు. ఎంత టైనీ కాంపాక్ట్ ఇది. అది ఓపెన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. సరే, ఇది నేను ఓపెన్ చేసుకుని వస్తాను, మీరు వెయిట్ చేయండి ఇక్కడే. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ జ్యువెలరీ యాడ్ చేస్తున్నాను. రింగ్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ బ్రాస్లెట్, వాచ్ అట్లనే అది కూడా పెట్టుకుంటున్నాను. సో నాకేమనిపిస్తుంది అంటే జ్యువెలరీ యాడ్ చేస్తే ఎక్కువ ఇంకా మనం వేసుకున్న డ్రెస్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది అనిపిస్తుంది ఆ లుక్ని. ఇప్పుడైతే హెయిర్ సెట్ చేసుకుందాము.
నాకు హెయిర్ లీవ్ చేసుకుంటే ఎందుకు అంత బాగుంది అనిపించట్లేదు. కొంచెం సెంటర్ పార్టీషన్ కూడా అంత బాగుంది అనిపించట్లేదు. సో నేనైతే పోనీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసి పోనీయే సూట్ అవుతుంది అనుకుంటా. ఈ డ్రెస్కి అయితే పోనీయే సూట్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇది హై నెక్ కదా. సో పోనీ వేసుకుంటే ఆ నెక్ని అంతా ఆ డ్రెస్ని ఎలివేట్ చేస్తుంది అనిపిస్తుంది. సో నేను పోనీ పెట్టుకుని వస్తాను. యా, పోనీయే బాగుంటుంది, పోనీ సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ కాంపాక్ట్ వచ్చింది. కాంపాక్ట్ అప్లై చేసుకుందాము. కాంపాక్ట్ అప్లై చేసుకున్న తర్వాత నాకైతే ఇది కొంచెం కాంపాక్ట్ బాగుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మస్కారా అప్లై చేద్దాము. అండ్ ఇక్కడ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం రెడ్ షేడ్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం అప్లై చేస్తే చాలు. ఈ లిప్స్టిక్ అయితే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే గైస్, ఇది నా ఫైనల్ లుక్. ఎట్లా ఉందో చెప్పండి. That's it for today guys. See you in the next video. Bye.